టీమిండియా టెస్ట్ వన్డే సారథి శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చే టైం వచ్చేసింది. సౌత్ ఆఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్లలో గిల్కు ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమ మార్క్ బ్యాటింగ్ ఎక్కడా కూడా కనబడలేదు. అనంతరం గాయాల బారిన పడి రెండో టెస్ట్తో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని టీ20 సిరీస్కు వచ్చినా అతని బ్యాట్ నుంచి ఆశించిన స్కోర్ రాలేదు. దీంతో అతన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ గిల్ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ ఫామ్ అందుకునేందుకు మంచి ఛాన్స్గా చెప్పొచ్చు. ఫామ్లోకి రాకుంటే విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. అందుకే విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో సత్తా చాటి తిరిగి ఫామ్లోకి రావాలని గిల్ భావిస్తున్నారు. ఫామ్ కోల్పోయి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మరికొందరు స్టార్ ప్లేయర్స్ అంతా విజయ్ హజారే ట్రోఫీలో రాణించాలని తహతహలాడుతున్నారు. రిషబ్ పంత్ ఢిల్లీ టీంకు సారథిగా ఉన్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఉండగా రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, సర్ఫరాజ్ ఖాన్ ముంబై, దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరపున ఇప్పటికే తమ మార్క్ ప్రదర్శన ఇచ్చేస్తున్నారు. ఇక భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ ఢిల్లీ టీంకు, రోహిత్ శర్మ ముంబై తరపున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు. అభిషేక్ శర్మ సైతం పంజాబ్ తరపున బరిలోకి దిగాడు. మరోవైపు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. జనవరి 6, 8వ తేదీల్లో గుజరాత్ సర్వీసెస్ జట్లతో జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్రకు జడ్డు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇక కర్ణాటక తరపున వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 3, 6 తేదీల్లో త్రిపుర, రాజస్థాన్ జట్లతో ఆడబోతున్నాడు. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లో కోహ్లీ, రోహిత్, గిల్, జడేజా, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. స్వదేశంలో కివీస్తో టీమిండియా 3 వన్డే, 5 టీ20లు ఆడనుంది. జనవరి 11న గుజరాత్లోని వడోదరా స్టేడియంలో తొలి వన్డే జరగబోతోంది.